హాయ్ అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపించడానికి అని చెప్పేసి చిన్న వీడియో తీశానండి. ఎక్కువ కూడా వీడియో కూడా లేదు, ఇది చిన్న షార్ట్ వీడియో అనమాట. ఎంత మంచి ప్లేస్ అంటే అక్కడికి వెళ్ళారనుకోండి, ఇక మొబైల్ ఫోన్స్ ఏవి పనిచేయవన్నమాట. అక్కడికి వెళ్తే ఓన్లీ ఫ్యామిలీతోటే టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. మంచిగా ఉంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మీకోసమని నేను రికార్డింగ్ చేశానండి. అయితే అక్కడ ఏంటంటే సారల మైసమ్మ టెంపుల్ అని చెప్పేసి మన హైదరాబాద్ నుంచి గూగుల్లో మనం లొకేషన్ కొడితే వచ్చేస్తుంది. ముకునూరు నుంచి కొంచెం లోపలికి వెళ్ళొచ్చు. సిటీ నుంచి కూడా హైదనగర్ సైడ్ నుంచి కూడా వెళ్ళడానికి ఈజీగానే ఉంటుందంట. నేను ఊర్లో నుంచి వెళ్ళాను కాబట్టి నాకు హైదనగర్ నుంచి ఐడియా లేదనమాట. అయితే చాలా మంచి ప్లేస్ అండి. అక్కడికి వెళ్ళారనుకోండి అసలుకి మీకు ఫోన్ సిగ్నల్స్ ఉండవు అనమాట. ఇక మంచి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఆ టెంపుల్కి వెళ్తే. ఇక్కడ మనం వెళ్తుంటే మధ్యలో ఇక్కడ వ్యూ ఎంత బాగుందంటే అసలు కొండలతోటి, అసలు మనం వీడియో తీసిన దానికన్నా చూస్తే రియల్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి వ్యూ చూడంగానే చాలా ఫస్ట్ మీ అందరి కోసం చూద్దామని చెప్పి చిన్న వీడియో మీకు అందరి కోసం తీసాను అనమాట. ఇలానే ఫస్ట్ కొంచెం బాగానే ఉంటుంది రోడ్ అంతా, తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇలా కొంచెం మట్టి రోడ్ లాగా ఉంటుంది, కానీ వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మొన్న మేము సమ్మర్లో వెళ్ళారు, కానీ కొంచెం మామూలుగా వింటర్లో రెయినీ సీజన్లో కూడా మరి ఎలా ఉంటుందని, కానీ నేను రెయినీ సీజన్లో ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు అనమాట. చాలా ఇట్లానే వెళ్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం పైకి వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు. ఒక 20 రూపీస్ అడుక్కునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళైతే అసలు డబ్బులు ఇచ్చినాక వదలరండి. 10 or 20 రూపీస్ ఇచ్చేస్తే పంపించేస్తారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక మనం టెంపుల్ లోపల పైన ఉంటుంది అనమాట టెంపుల్. ఆ పై వరకు వెళ్ళాలంటే 50 రూపీస్, కార్కి 50 రూపీస్ అనుకుంటాను, బండికి మరి 20 రూపీస్ అట్లా ఉంటుందో ఏమో. కార్కి మాత్రం 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేశారు. అది తీసుకొని వెళ్ళేసి మనం అక్కడ ఉన్నంతసేపు అసలు మొబైల్ ఫోన్స్ పనిచేయవండి. అక్కడ చాలా మాత కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటారు అన్నమాట. సారల మైసమ్మ తల్లి టెంపుల్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరు కలిసి ఫ్యామిలీతో వెళ్ళండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇది మెయిన్ టెంపుల్ అనమాట. కింద ఉంటుంది ఈ టెంపుల్. ఆ కింద టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మనం మొక్కుకొని మీ ఇష్టం ఉంటాయి కోడి అవి కట్ చేయొచ్చు. అక్కడే అవన్నీ దొరుకుతాయి, కోడి కావాలని దొరుకుతుంది. మనం వంట చేసుకోవడానికి సామాన్లు తీసుకుపోయినా అవన్నీ వండుకోవచ్చు మనం అక్కడ. మీరు ఏం తీసుకుపోయినా అక్కడ కట్టెలు అవన్నీ దొరుకుతూ ఉంటాయి, అవన్నీ వండుకోవచ్చు అనమాట. చాలా మంచి చేసుకోవచ్చు. మనం ఇష్టం ఉంటే ఏమైనా మొక్కుకుంటే కూడా ఇట్లా బోనం కూడా వేసేసుకొని దేవతకు బోనం కూడా ఎక్కియచ్చు. అయితే ఒకవేళ మీకు వండుకోవడానికి వీలు లేదు అంటే మీరు సైలెంట్గా అలా డైరెక్ట్ వెళ్ళిపోయినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడే మనం కోడి కొనుక్కొని వాళ్ళకి ఇస్తే కేజీకి ఇంత అని చెప్పేసి వాళ్ళే కర్రీ వేసిస్తారు, మీకు అన్నం కూడా వండిస్తారు. సరే మీరు వెజిటేరియన్స్ అయితే మరి కర్రీ తీసుకొని పోవడం బెటరు, వాళ్ళ అన్నం రైస్ అయితే వండిస్తారు. అయితే అవన్నీ కలిపేసి మంచిగా ఏమంటారు, మంచిగా ఫ్యామిలీతో అంతసేపు కూర్చోవడానికి కూడా మీకు అక్కడ చెట్లు కూడా చాలా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళేసి దేవుడి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే చెట్లు అవన్నీ ఉంటాయి. అక్కడ కూర్చొని తినొచ్చడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ప్లేసు. కానీ మనం ఏం చేస్తామంటే ఒకవేళ నీకు ప్లేస్ అంతా ఎందుకులే అనుకుంటే అక్కడ చిన్న చిన్న గుడిసెల్లా ఉంటాయి అనమాట. అవి రెంట్కి ఇస్తారు, 500 అలా చెప్తారు. కానీ మనం 200కి 300కి అలా అడిగినా కానీ గట్టి కూర్చొని అడిగితే కూడా ఇస్తారు. కొంచెం సండే రోజు అయితే తొందరగా వెళ్తారు అనుకో, రష్ ఎక్కువ ఉండదు. కొంచెం లేట్ వెళ్తే రష్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం తొందరగా వెళ్తే బెటరు. అయితే తెలంగాణలో బోనం అంటాం కదా మనము, ఆ బోనం తెలంగాణ స్టైల్లో బోనం అనమాట ఇది. ఫస్ట్ తెలంగాణ మొత్తం ఆయిల్ పెట్టి పసుపు పెట్టిన తర్వాత బొట్లు అన్నీ పెట్టి ఫస్ట్ మనం కింద పెట్టిన కుండలో ఫస్ట్ పరమాన్నం వండుకొని దేవుడికి అది పెడతాము. పైన దాంట్లో మనం పచ్చి పులుసు కానీ పెరుగు కానీ అవి పెట్టేసి దీపం పెట్టుకొని ఇదే ఎక్కిస్తాం. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఈ బోనము. తెలంగాణ వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కదా బోనం అనేది. అందుకని చెప్పేసి మీకోసం ఇచ్చిన వీడియో ఇది. మనం ఈ కింద ఇదంతా అమ్మవారికి బోనం ఎక్కించి అదంతా అయిపోయిన తర్వాత మనం పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మనం మంచిగా ఏమంటారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటూ తినుకుంటూ కూర్చోవచ్చు. ఇంకా టైంలో అబ్బా మెసేజ్లు వచ్చినాయి చూడాలి ఏంటి ఇది అంతా అని అసలుకి మనకు ఆప్షన్ కూడా ఉండదు అనమాట. అంత ఆ సిగ్నల్సే ఉండవు. సరేలే ఒకవేళ నీకు అంత అర్జెంటు అనిపిస్తే కొంచెం కార్ తీసుకొని మళ్ళీ కారు కానీ బండి కానీ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి అక్కడ సిగ్నల్స్ వస్తాయి. కానీ అమ్మవారి దగ్గర అసలు పైన అసలుకి రష్ ఉంటుంది సండే రోజు. కానీ మామూలు టైంలో కొంచెం తక్కువనే ఉంటుంది. చిన్న నార్మల్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. అట్లా బోనం ఎక్కించిన తర్వాత మనం కింద అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇట్లా పైనకి వెళ్తే పైన అమ్మవారు కూడా చాలా బాగుంటుందండి. పైన అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాక కింద వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. మీకు కోసం చూద్దామని చిన్న వీడియో తీశాను, చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదండి.
ఒకసారి మీరందరు ఫ్యామిలీతోటి వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం చాలా బాగుంటుంది. ఒకరోజు మొత్తం క్వాలిటీ టైం ఫ్యామిలీతో ఇవ్వడానికి ఉంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ బాయ్.